చావులో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది అమానవీయ రాజకీయమే అని మరోసారి తేలిపోయింది. సికాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం చేసిన ప్రకటన మోసపూరితమేనని రుజువైంది. బాధిత కార్మిక కుటుంబాలకు తాము 42 లక్షల నష్టపరిహారమే ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని తేల్చి చెప్పింది. దీంతో రేవంత్ రెడ్డి ఇచ్చిన ₹1 కోటి పరిహారం ఏదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సిగాచి ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు సర్కారు ఇచ్చిన ₹1 కోటి పరిహారం హామీ బూటకమేనని తేలింది. అది కూడా పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, కేంద్రం ప్రకటించిన నష్టపరిహారమంతా కలుపుకొని ఆ మొత్తం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సిగాచి పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటివరకు వివిధ దఫాలుగా చెల్లించిన పరిహారం పోను మిగిలిన డబ్బును ఈ ఏడాది మార్చి 31వ తేదీతో పోస్ట్ డేటెడ్ 2025 డిసెంబర్ 26న మొత్తం 54 మంది బాధితుల చెక్కుల్ని సంగారెడ్డి జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ కు అప్పగించారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని సిగాచి యాజమాన్యం రాష్ట్ర పరిశ్రమల శాఖకు నివేదించింది. ఈ అంశాన్ని హైకోర్టులో తెలిపింది. నిరుడు జూలై 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగి 56 మంది కార్మికులు చనిపోయారు. ఇందులో 46 మంది మృతదేహాలు, అవశేషాలు దొరకగా మరో 8 మంది ఆనవాళ్లు లభించలేదు. జూలై 1న ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి ₹10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ బాధితుల దిక్కు చూడలేదు. అప్పటి నుంచి బాధిత కుటుంబ సభ్యులు లేబర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సిగాచి కంపెనీ యాజమాన్యం గత నెల 26న కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కు లేఖ రాసింది. ఘటన జరిగిన మరుసటి రోజు కంపెనీ యాజమాన్యం సంబంధిత అధికారులతో చర్చలు జరిపి మృతుల కుటుంబాలకు 42 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఒక ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నది. ఆ ఒప్పందం ప్రకారం మరణించిన ప్రతి కార్మికుడికి ఉద్యోగుల పరిహారం, భవిష్య నిధి ప్రయోజనాలు, బీమా మొత్తం, అంత్యక్రియల ఖర్చులు సహా ₹42 లక్షల చెల్లించడానికి అంగీకరించినట్లు వివరించింది. ఇప్పటివరకు ప్రతి కుటుంబానికి సగటున 25 నుంచి 30 లక్షల వరకు చెల్లించినట్లు తెలిసింది. మిగిలిన డబ్బును వచ్చే మార్చి 31న చెల్లించేలా పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని జారీ చేశారు. సీఎం ప్రకటించిన మేరకు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పింది. జూన్ 30న ప్రమాదం జరిగితే అక్టోబర్ 30 వరకు బాధిత కుటుంబాలకు కనీసం పోయిన కార్మికులకు పరిహారం ఎగ్గొట్టడానికి కంపెనీ యాజమాన్యం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బాధితుల పక్షాన నిలబడ్డారు. నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బాధితులతో కలిసి ఆందోళన చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కలిసి సంప్రదింపులు జరిపారు. 8 మంది కార్మికులది మిస్సింగ్ కేసుగా కాకుండా మరణాలుగా ధృవీకరించాలని అభ్యర్థించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో గత నెలలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.